కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పరిధిలోని బారేగూడ గ్రామానికి చెందిన గుర్లె శ్రీనివాస్ శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు పొంది 2025 సంవత్సరానికి గాను మహాత్మా జ్యోతిబా పూలే నేషనల్ అవార్డు అందుకున్నారు. 2025 జనవరి 5 ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సాహిత్య అకాడమీ 7వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మరియు మ్యాజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్యలు గుర్లె శ్రీనివాస్ను శాలువాతో సన్మానించి మహాత్మా జ్యోతిబా పూలే జాతీయ అవార్డును అందించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చేస్తున్న సేవలను అభివర్ణించారు. మారుమూల ప్రాంతాల్లో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా మంచి సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని యువతను ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, కవులకు, రచయితలకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందజేసిన వారితో పాటుగా మేజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్య, బీఎస్ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ మరియు వివిధ రాష్ట్రాల నుండి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు, ఎస్ఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి తూమోజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే పెంటకాని శ్రీనివాస్ గారు మహాత్మా జ్యోతిబా పూలే నేషనల్ అవార్డు గ్రహీత వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పెంటకాని శ్రీనివాస్ గారు మహాత్మా జ్యోతిబా పూలే నేషనల్ అవార్డు గ్రహీత వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైశ్య శూద్ర అనే శూద్రవరం వరకే ఉన్నాయి. ఆయన శూద్ర కులంలో పుట్టినా ఆయన బతికినప్పుడు బీసీ అనే పదం లేదు. మన బీసీ పదం వాడకూడదు. ఆయన బతికినప్పుడు 4 వర్ణాలే ఉన్నాయి. ఆయన బతుకున్నప్పుడు తన జీవిత కాలం అంతా అంటరాని కులాల కోసం త్యాగం చేసి తండ్రి ఇంట్లోకి గింటేస్తే ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తం ఆయన మాలీ సామాజిక వర్గం ముదిరాజు కులం ఏదైతే ఉందో కులం సాంఘికరణ బహిష్కరణ చేసింది. ఎస్సీల కోసం చదువు చెప్తున్నాడు. ఆయన ఇంటికి సావుకు పెళ్లి పోవద్దంటే కూడా కులాన్ని వదులుకొని ఆయన జీవితం త్యాగం చేసిన గొప్ప మాయనుడు జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఇంకొక త్యాగం ఏంటంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పిల్లల్ని అంటే మాకు స్వార్థం పెరుగుతుంది, పిల్లల కోసం మేము బతకాల్సి వస్తుంది, పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి వస్తుందని అప్పుడు పిల్లల్ని కనకుండా జీవితం త్యాగం చేసిన గొప్ప మహనీయులు పూలే, సావిత్రిబాయి పూలే. అందుకే మనము వాళ్ళ పేర్ల మీద అవార్డు. ఇది మనం త్యాగం చూసి నేర్చుకోవాల్సిన విషయం. అట్లనే రెండవ వ్యక్తి